మిత్రులందరికీ నమస్కారం. అయితే ఈరోజు జై శ్రీరామ్. ఈరోజు మనం నిత్య జీవితంలో కొన్ని పూజలు చేస్తుంటాం. అయితే పంతులు గారు, అయ్యగారు, పూజారి గారు కొన్ని మంత్రాలు చదువుతుంటారు, కానీ వాటికి అర్థాలు తెలివై. ఈరోజు దానికి సంబంధించి నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది, అసలు దీని అర్థం ఏంది, అసలు ఒకసారి చూద్దాం. ఎవ్వరు కూడా పూజారి వచ్చినప్పుడు పూజ చేయడము వెళ్ళిపోవడం అలవాటు, కానీ దీని యొక్క అర్థాలు అనేటువంటి ఎవ్వరు కూడా చెప్పడం లేదు. కాబట్టి ఒకసారి వాటి యొక్క అర్థము తెలుసుకొని చెప్పాలని నాకు అనిపించింది, కాబట్టి అదే ఒకసారి పరిశీలన చేద్దాం. అయితే ఇది మనము ఆచమన మంత్రాలు వాటి యొక్క భావం గురించి నేను ఇట్లా రాసుకోవడం జరిగింది, అది మీ ముందు ఉంచాలనిపించింది. అయితే ఓం కేశవాయ స్వాహ అంటే కేశి అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి ఆ దైవానికి నమస్కారం అన్నట్టు. ఓం నారాయణాయ స్వాహ అంటే నారాయణుడు, నారములు అంటే నీళ్లు, అంటే చుట్టూ నీళ్లు ఉన్నటువంటి, అంటే సముద్రములు చుట్టూ ఉండి ఉన్నటువంటి వారు ఎవరంటే శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆ దైవానికి నమస్కారం, నారాయణుడికి నమస్కారం. అదేవిధంగా ఓం మాధవాయ స్వాహ అంటే మాధవి అంటే లక్ష్మీదేవి, మాధవి భర్తకు నమస్కారం. అదేవిధంగా గోవిందాయ నమః అంటే గోవిందుడు అంటే ఎవరు, గోవులను రక్షించేటువంటి వాడు, గోపాలకుడు, ఆ కృష్ణుడికి నమస్కారం. విష్ణవే నమః అంటే విష్ణువు అంటే విష్ణువు అంటే ఏంది, ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి భగవానుడు, ఆ విష్ణుడికి, శ్రీ మహావిష్ణువుకు, ఆ దైవానికి నమస్కారం అన్నట్టు. అదేవిధంగా మధుసూదనాయ నమః మధు అనేటువంటి రాక్షసుని చంపినటువంటి దైవానికి, అంటే శ్రీ మహావిష్ణువు, కృష్ణుడు నమస్కారం. త్రివిక్రమాయ నమః అంటే ముల్లోకాలను ఆక్రమించినటువంటి వాడిని త్రివిక్రముడు అంటాం, కాబట్టి ఆ త్రివిక్రముడు ఎవరు, మళ్ళీ శ్రీ మహావిష్ణువుడికి నమస్కారం. శ్రీధరాయ నమః శ్రీ అంటే లక్ష్మి, ఆ శ్రీ అంటే లక్ష్మి అంటే శ్రీధరాయ నమః అంటే లక్ష్మిని తన యొక్క వక్షస్థలం నందు ఉంచుకున్నటువంటి వారెవరు, శ్రీ మహావిష్ణువు, ఆ దైవానికి నమస్కారం. అదేవిధంగా హృషికేశాయ నమః అంటే ఇంద్రియాల అధిపతి అయినటువంటి ఆ దైవానికి నమస్కారం. ఓం పద్మనాభాయ నమః అంటే నాభియందు పద్మము గలవారు ఎవరు, శ్రీ మహావిష్ణువు, ఆ యొక్క దైవానికి నమస్కారం. ఓం దామోదరాయ నమః దామము అంటే త్రాడు అన్నట్టు, ఒక మొలతాడు అనుకోండి, దారం అనుకోండి, మన ఉదరము చుట్టూ దారము కట్టుకున్నటువంటి వారెవరు అంటే కృష్ణ భగవానుడికి నమస్కారం. అదేవిధంగా ఓం సంకర్షణాయ నమః అంటే ప్రళయ సమయం లోపల అన్నీ కూడా తనకు ఆకర్షించుకొని అన్నిటినీ కూడా తనలో ఇమిడింపజేసుకునేటువంటి దైవానికి నమస్కారం, అంటే శ్రీ మహావిష్ణువు. వాసుదేవాయ నమః అంటే వసుదేవుని యొక్క కుమారుడైనటువంటి శ్రీకృష్ణుడికి నమస్కారం. ఓం ప్రద్యుమ్నాయ నమః ప్రద్యుమ్నము అంటే ఒక తేజస్సు, వెలుగు, ప్రద్యుమ్న రూపం ఎవరిది, శ్రీ మహావిష్ణువు వెలుగుతుంటాడు, కాబట్టి ఆ యొక్క ప్రద్యుమ్నాయ నమః తేజోరూపునకు నమస్కారం. ఓం అనిరుద్ధాయ నమః అనిరుద్ధాయ అంటే ఎవరి చేత జయించబడినటువంటి, ఎవరు జయించలేని దైవానికి నమస్కారం. ఓం పురుషోత్తమాయ నమః అంటే పురుషులలో ఉత్తముడైనటువంటి ఆ దైవానికి నమస్కారం. ఓం అధోక్షజాయ నమః అంటే భూమి ఆకాశము మధ్యనున్నటువంటి ఆ దైవానికి నమస్కారం. అదేవిధంగా ఓం నారసింహాయ నమః అంటే నరుడు సింహము, అంటే మానవుడు సింహము, ఈ రెండు రూపాలు కలిసినటువంటి నరసింహ రూపమైనటువంటి నరసింహ స్వామికి నమస్కారం. అచ్యుతాయ నమః అంటే చ్యుతి లేనటువంటి, నశించనటువంటి, నాశనము లేనటువంటి దైవం ఎవరు, శ్రీ మహావిష్ణువు. కాబట్టి శ్రీ మహావిష్ణువుకు మరొక పేరు అచ్యుతుడు, కాబట్టి ఆ అచ్యుతుడికి నమస్కారం. అదేవిధంగా ఓం జనార్దనాయ నమః అంటే జనుల యొక్క కోరికలు తీర్చేటువంటి వాడు, జనుల మేలు కోరేటువంటి వాడు, కాబట్టి ఆ జనార్దనుడికి నమస్కారం కృష్ణుడు. ఓం ఉపేంద్రాయ నమః ఉప ప్లస్ ఇంద్ర ఉపేంద్రుడు అంటే దేవేంద్రుని యొక్క తమ్ముడైనటువంటి ఉపేంద్రుడికి కూడా నమస్కారం. ఓం హరయే నమః అంటే ప్రళయకాలం లోపల అంతా మళ్ళా విష్ణువు రూపంలో లీనమవుతుంది, కాబట్టి ఆ యొక్క ప్రళయకాలంలో నిన్నటువంటి ఆ యొక్క విష్ణు స్వరూపమైనటువంటి ఆ దైవానికి నమస్కారం. ఓం కృష్ణాయ నమః అంటే కృష్ణుడు అంటే శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణావతారము, భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ అంటే ఏంది, అంతా ఆకర్షించేటువంటి వాడు, అంటే తన వైపు ఆకర్షించుకునేటువంటి చల్లని దైవానికి నమస్కారం. ఈ విధంగా మన ఆచరణ మంత్రాల లోపల, పూజ లోపల ఉన్నటువంటి అంతరార్థాలు ఒకసారి ఈ విధంగా మీ ముందు జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, దేశం కోసం, ధర్మం కోసం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.